తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. నిన్న హైదరాబాద్లోని ఒక ఛానల్లో ఒక రమణమూర్తి పైన ఒక బీజేపీ తెలంగాణ లీడర్ కశ్యప్ చెప్పుతో దాడి చేయటాన్ని చూసాం. అసలు రమణమూర్తి అడిగిన ప్రశ్నలు ఏంటి? ఆయన ఆల్రెడీ ఒక హిందూ సాధువు, ఆయన మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని గురించి, ఆ వివాదం గురించి ఒకసారి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు నిన్న ఆ డిబేట్లో జరిగిన వివాదం ఏంటి, దేనికి చెప్పుతో కొట్టాల్సి వచ్చింది, దీని గురించి మాట్లాడుకుందాం. అమ్మా నమస్తే. నిన్న ఆ డిబేట్ ఛానల్లో అందరూ చూసాం. ఆ డిస్కషన్లో అందరూ చూస్తుండగా ఒక్కసారిగా చెప్పుతో దాడి చేయటం, అది కూడా ఒక తెలంగాణ పొలిటికల్ లీడర్, అది ఎవరిని, ఒక హిందూ మత ప్రచారాన్ని బోధించే ఆయన, ఒక సాధువు రమణమూర్తి గారి మీద అలా భౌతికంగా అందరూ చూస్తుండగానే చెప్పుతో దాడి చేయటం దారుణం. సో ఏంటి వివాదం? ఎందుకు ఆయన ప్రశ్నించినందుకే లీటర్లకు మండుతుందా? ఎందుకు ఆయన మీద దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళు డిసైడ్ అయ్యారండి, ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఉపేక్షించాం, ఎలా వీలైతే అలా వాళ్ళని శిక్షిస్తాం. భయపెడతామా, కేసులు పెడతామా, జైలుకి పంపిస్తామా, ఏం చేస్తామో తెలియదు, భౌతిక దాడి చేస్తామా, ఎట్లయినా సరే భయపెట్టాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. దానికి సింపుల్ ఏంటంటే, ఎవరైతే మీరు మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు, దేవుణ్ణి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు, దేవుడి డబ్బుల్ని కూడా తింటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నిజమైన సనాతన ధర్మం కాదు కదా అని ఎవ్వరు ప్రశ్నించినా, అది ఆస్తికులు ప్రశ్నించండి, నాస్తికులు ప్రశ్నించండి, కమ్యూనిస్టులు ప్రశ్నించండి, సోషల్ యాక్టివిస్టులు ప్రశ్నించండి, లేదంటే మీడియా వాళ్ళు ప్రశ్నించనివ్వండి, వీళ్ళకి శత్రువులు అయిపోతారు అమాంతం. ఇప్పుడు ఇదేదో ఆ క్షణానికి అతను డిస్కషన్లో వచ్చిన తర్వాత అనుకోకుండా జరిగిన ఘటన అయితే కాదు. ఇది కోల్డ్ బ్లడెడ్గా డిసైడ్ అయ్యి ప్రీ ప్లాన్డ్గా చేసిన వ్యవహారం. ఇది కావాలని దాడి చేయాలనే వచ్చారు. ఆయన ఎలాగో ఏదో ఒకటి మాట్లాడతాడు, ఇట్లాంటిది మాట్లాడతాడు కాబట్టి మనం మన పని చేసుకుని వచ్చేయాలి. ఇప్పుడు ఇంకొకరిని అయితే మీడియాలో మాట్లాడి వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేసి పెట్టి భయపెడుతున్నారు. ఇప్పుడు రావణ్ లాంటి వాడి మీద కేసు పెట్టారు, పెట్టి జైల్లో పెట్టారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నా మీద కూడా చాలా వీడియోలు చేసి పెడుతున్నారు. అలాగే ఇప్పుడు తులసి చందు ఉంది, తను ఏకంగా తన క్రిస్టియన్ని చేసేశారు. క్రిస్టియన్ కాబట్టి ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొకళ్ళని వాళ్ళ పూర్తి లక్ష్యం ఏంటి అంటే, వాళ్ళ మతాన్ని ప్రశ్నించేవాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళకి శత్రువులు. ఇప్పుడు ఈ దాడి ప్రీ ప్లాన్డ్ అని ఎందుకు అంటున్నానంటే, దీనికంటే 4 రోజుల ముందు వాళ్ళ మతానికి, వాళ్ళ హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాయని ఒక ఆయన డాక్టర్ గారు రాజు గారు అని ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. ఆయన ఈ రమణమూర్తి గారు రావణ్ పైన ఉపా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారని చెప్పి ఒక వీడియో ఒక చోట ఎక్కడో ఒక డిస్కషన్లో ఆయన మాట్లాడారు రమణమూర్తి గారు. ఆయన్ని గురించి ప్రతి ముక్కని డీకోడ్ చేస్తా ఈ డాక్టరు, ఆయన బొక్కల డాక్టర్, ఆయన డీకోడ్ చేస్తూ మాట్లాడాడండి. ఎంత డెరోగేటరీగా మాట్లాడాడంటే అంత డెరోగేటరీగా మాట్లాడారు. నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను చెప్పు తీసుకుని కొట్టొద్దా అని అన్నాడు ఆ వీడియోలో, ఆ డీకోడ్ చేస్తున్న వీడియోలో. నాకు లింక్ దొరికింది. ఇప్పుడు ముందే కావాలని పంపించారు అతన్ని. అతనేమి పెద్ద, ఇప్పుడు కశ్యప్ రెడ్డి అనే అతను పెద్ద సనాతనవాదానికి బ్రాండ్ అంబాసిడరు, లేకపోతే వాటిని తూచా తప్పకుండా ఆచరించే వ్యక్తో, లేకపోతే వాటన్నిటినీ వేదాల్ని, ఉపనిషత్తుల్ని అవపోసన పట్టినవాడో, లేకపోతే రామాయణ భాగవతాల్ని మొత్తం ఒంటికి పట్టించుకున్నవాడో ఏం కాదు. అతను ఒక మామూలు యువకుడు అంతే. అతను కాషాయ రంగు కండువా వేసుకొని వచ్చేసేసి కొడతా అని బెదిరిస్తే ఆయన ఏమనుకున్నాడంటే, కొడతాడంటే ఏంటి, కొడతానంటున్నావు, కొట్టు అన్నాడు ఆయన. అంతే. అసలు మనం ఒక సెకండ్ కూడా గ్యాప్ లేదండి. చూసేవాళ్ళు కూడా ఒక రకంగా నిజమా ఇది అని అనిపించేటట్లు మ్రాన్ పడిపోవడం అంటారు చూసారా, అలా చేశాడు. కానీ నాకు నచ్చింది ఏంటో చెప్పమంటారా,
అలా జరిగిన తర్వాత వెంటనే యాంకర్ వచ్చేసేసి కొడుతూ ఉంటేనే లాగేసి పక్కకు పంపించేసేసి అతన్ని డిబేట్లో నుంచి బయటికి పంపించేసేసి సారీ చెప్పమని చెప్పి అడిగితే నేను సారీ చెప్పను అని చెప్పి కొడతాను అని చెప్పి చేయి చూపించి నానా హంగామా చేశాడు అతన్ని పంపించేశారు. తర్వాత డిస్కషన్ కొనసాగింది. ఆయనండి ఇంకొకళ్ళు ఎవరన్నా అయితే రమణమూర్తి ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరున్నా కానీ ఒక రకమైన ఆవేదనకి ఒక రకమైన ఆవేశానికి లోనవుతారు. చాలా స్థితప్రజ్ఞుల్లా కూర్చున్నాడండి. కూర్చుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయ్యాక సారీ అండి ఇలా జరుగుతుంది అనుకోలేదు అది ఇది అని చెప్పి యాంకర్ చెప్తుంటే నేనేమీ పట్టించుకోను, నేను ఇలాంటివి పట్టించుకోను. అతను ఎందుకు అలా చేశాడో నాకు తెలుసు. ఇప్పుడు అతననే కాదండి, ఎవరైనా సరే మీరు చూడండి, సమాధానం లేనప్పుడే బుకాయింపు వస్తుంది, సమాధానం లేనప్పుడే గొంతు పెరుగుతుంది, సమాధానం లేనప్పుడే ఒక బీభత్సాన్ని సృష్టించేసేసి దాన్ని అంతటితోటి అణిచేయాలని చూస్తారు. అంతకంటే వేరే ఏమీ కాదు. ఇక్కడ ఆయన క్లియర్ కట్గా వివరిస్తున్నాడు ఏంటంటే మనము మానవ మాత్రులు, దేవుడు తర్వాత ముందు మనము తర్వాత దేవుడు అవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. మీరు మతాన్ని ఎందుకు రాజకీయాలకు వాడుకుంటున్నారు? కృష్ణావతారం ఏదైతే ఉందో ఆ కృష్ణావతారాన్ని విశ్వరూపం, కృష్ణావతారం కూడా కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు దానిలో కృష్ణుడి తలను తీసేసి మోడీ తలను పెట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దరిద్రం కూడా హైదరాబాద్లోనే జరిగింది. మొన్న మోడీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో మీటింగ్లో వీళ్ళంతా ఏంటంటే మార్కులు కొట్టేసే గ్యాంగు, ఇట్లాంటి గ్యాంగ్ని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మోడీకి ఏంటి అంటే ఈ దేశం మొత్తంలో నేనే సుప్రీం లీడర్ని. ఇప్పుడు ఆయనకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ అతన్ని సుప్రీం లీడర్గా వాళ్ళు జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే కూడా సుప్రీం లీడర్ అనే సంబోధిస్తున్నాం. మోడీకి అలాంటి ఫీలింగ్ ఒకటి ఉంది, ఈ దేశానికి నేనే అనేది. అందుకే ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటే ఇట్లాంటి కార్టూన్లు ఒక చోట అయితే ఇంకా మరీ దారుణంగా అయోధ్య రాముడి గుడిలో రాముణ్ణి చెయ్యి పట్టుకొని మోడీ ముందు నడుస్తూ ఈయన వెనక ఆయనకి దారి చూపిస్తున్నట్లుగా ఇలాంటివన్నీ అసలు ఎందుకు చూపించారు ఇవన్నీ? ఇప్పుడు అసలు రమణమూర్తి లేవనెత్తుతున్న అంశాలు కూడా ఒక రకంగా బీజేపీ వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే అంత కోపం. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా అసలు అయోధ్య టెంపుల్లో ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో అసలు ఆ గుడిని ఓపెన్ చేయొద్దని, ఇప్పుడే ఓపెన్ చేయొద్దు అని, అది పూర్తిగా అవల నిర్మాణం పూర్తిగా అవని గుడిని ఓపెన్ చేయకూడదంట. అయితే చేయొద్దు అని చెప్పి చాలా మంది చెప్తే మోడీ 24లో ఖచ్చితంగా అది ఓపెన్ చేసి తీరాలి ఆ గుడిని అని చెప్పి ఓపెన్ చేశాడు. ఎందుకు అంటే ఎలక్షన్ కోసం. ఇట్లా దేవుణ్ణి మీరు రాజకీయాలకు వాడుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి అసలు ఈ హిందూ మతాన్ని, ఈ దేవీ దేవతల్ని వీళ్ళందరినీ కూడా కాపాడే ఒకప్పటి ఎవరైతే సత్సంగులు వాళ్ళు ఉంటారో, సాధువులు సత్సంగులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి హైజాక్ చేసేసింది బీజేపీ పార్టీ అనేది ఆయన వాదన. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు కూడా అయోధ్య భూభాగాన్ని రాముడి గుడికి కొంత, ఇంకొకటి ఏదో చెప్పారండి, ఆ సంస్థకి కొంత, అలాగే కొంత మసీదు కొంత అని చెప్పి విభజించారు, ఇంత అని. అయితే వీళ్ళు సకాలంలో కోర్టుకు వెళ్ళలేదు. ఎవరు? ఒక ట్రస్ట్ వాళ్ళు వెళ్ళకపోయేసరికి కోర్టు ఏం చెప్పిందంటే, చెప్పించుకున్నారు కోర్టు, మీరు అడిగేది తప్పు కాదు, మీరు అడిగేది కరెక్టే, కానీ లేటుగా అడిగారు కాబట్టి మీకు ఇవ్వట్లేదు ఆ ల్యాండ్ అని చెప్పేసేసి అయోధ్య రాముడి గుడికి ఆ ల్యాండ్ కూడా ఇచ్చేశారు. ఇచ్చేసి కోర్టు ఏం చేస్తుందంటే అయోధ్య గుడిలో ఎవరు పూజారి ఎవరు అనేది కూడా కోర్టు నిర్ణయించి చెప్తుంది. అట్లా నిర్ణయించిన వాళ్ళని విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తీసేశారు. ఒకసారి తీసేస్తే అట్లెట్లా తీసేస్తారు? నన్ను నియమించింది కోర్టు కదా, నన్ను కోర్టే తీసేయాలి అంటే అదేం కుదరదు. అంతే. మళ్ళీ ఇంకొక ఆయన, ఒక పూజారి 1400 కోట్లు వసూలు చేశారు 40 ఏళ్ల క్రితం.
ఆ నిధులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి అని చెప్పిన అతను పదే పదే అదే మాట్లాడుతున్నాడని అతన్ని చంపేశారు. వారానికి ఒకళ్ళని 10 రోజులకు ఒకళ్ళని అక్కడ నిజం మాట్లాడే వాళ్ళని, వాస్తవాలని ప్రపంచానికి చెప్తాను అన్న వాళ్ళని బెదిరించటము, లొంగ తీసుకోవటము అలా చేశారు. ఈ చంపత్రాయ్ అన్న అతను కూడా నిజానికి అతను చాలా నిరాడంబరుడు, నిస్వార్థ జీవి, చాలా మంచివాడు అతను. అయితే అతనుకున్న పిచ్చి ఏంటంటే ఆ గుడి మీద నాకు పెత్తనం ఉంది అని అనుకోవటం. అంటే ఆయనకు ఒక పోస్ట్ కావాలి. ఆయన అశోక్ సింఘాల్కి అనుచరుడండి, చాలా నిరాడంబరుడు. ఆయన 5 పైసలు తీసుకున్నది లేదు. కానీ ఆయన చేసింది ఏంటి అంటే ఆయన పోస్టు కోసం ఎవరెంత తింటున్నా పట్టించుకోవాలి. ఆయన చేసింది అది తప్పు. ఇప్పుడు ఆయన్ని కూడా తొలగించారు అనుకోండి. అంటే ఇప్పుడు ఇలా వందల కోట్లని ఏమవుతున్నాయి? ఇప్పుడు ఒక ఆయన క్లియర్గా చెప్పాడు, మేము ఉన్నంతకాలం ఏ గుడైనా మాలాంటి వాళ్ళం ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఇప్పుడు కాషాయ రంగు జెండా కండువాలు వేసేసుకుని బొట్లు పెట్టేసుకుని మా గుడికి వస్తారు. సరే, మేమేమనుకుంటాము, వీళ్ళకి దైవభక్తి ఉంది కదా అని వాళ్ళని మేము ఎంటర్టైన్ చేస్తాము. వాళ్ళు ఎంటర్టైన్ చేయగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్నాళ్ళు పోయిన తర్వాత గుడి మీద పెత్తనం చేసేసి మమ్మల్ని అక్కడి నుంచి తొలగించేసేసి వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు, రాజకీయాలకు వాడేసుకుంటున్నారు, దేవుడిని వాడుకుంటున్నారు, దేవుడి డబ్బుల్ని వాడుకుంటున్నారు, దేవుడి మాన్యాలను వాడుకుంటున్నారు, అన్నీ వాడేసుకుంటున్నారు. మేము ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. ఇదేంటి అంటే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇవన్నీ రమణమూర్తి అందరికి చెప్తున్నాడు. అది వాళ్ళ బాధ. అట్లా చెప్పకూడదు. ఇప్పుడు రమణమూర్తి ప్రశ్నించింది ప్రశ్నారావణ విషయంలో, మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీరు ఎట్లా ఇన్ని కేసులు పెడతారు, అసలు ఉపా కేసు ఎట్లా పెడతారు అని అతను ప్రశ్నించినందుకు ఉపా చట్టం కూడా ఎత్తేయాలని చాలా మంది అడిగారు, మేము కూడా అడిగామని ఆయన కూడా అన్నాడు. దీనికి పెడితే దానికి వాడేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నచ్చంది మాట్లాడాను అనుకోండి, నా మీద పెట్టేసి ఇంటర్వ్యూ చేసినందుకు మీ మీద పెట్టేసేసి అందరి మీద ఉపా పెట్టేస్తే అసలు ఉపా చట్టం అంటే ఏంటి, అది ఎందుకు నిర్దేశించారు, ఆ చట్టం వచ్చిన దాని ఉద్దేశాలు ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటి, అవన్నీ వదిలేసి మీకు నచ్చని వాళ్ళందరి మీద పెట్టుకుంటా వెళ్తే ఎట్లా కుదురుతుంది? వీళ్ళకి ప్రతిదీ కుట్రలానే అనిపిస్తుంది. వీళ్ళు కుట్రలు చేస్తున్నారు కదా, అందరు వాళ్ళ కళ్ళతోనే చూస్తున్నారు. ఇప్పుడు రాజుగారు అన్న ఆయన రమణమూర్తి ఒక కమ్యూనిస్టు అని చెప్పుకోకుండా భావజాలం అంతా కమ్యూనిస్ట్ భావజాలమే. కానీ ఆయన ఏం మాట్లాడతాడు అంటే నేను హిందూ మత ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్తాడు. ఆయన ఎవరి దృష్టి ఆయన మీద పడకుండా, కానీ ఆయన మనసంతా కమ్యూనిస్టుల మీదే ఉంటుంది. ఇప్పుడు రావణ్ కూడా భావజాలం ఉంది అని అతన్ని వ్యతిరేకించాడు, అతని మీద పెట్టిన కేసుని వ్యతిరేకించాడు. కాబట్టి ఈయన వ్యతిరేకిస్తూ కూడా ఈయన ఒక ప్రెస్ మీట్లో ఈయన ఏం మాట్లాడాడంటే ఆ కేసు గురించి చూడండి. మరి అతను ఏదో ఎంతమందికో నక్సలైట్ భావజాలాన్ని కలగజేస్తున్నాడు, అతను ప్రమాదకారి అని అతని మీద ఉపా చట్టం పెట్టారు, దేశ భద్రతకే ముప్పు అని. మరి పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేశాడు, ఇది నక్సలైట్ పాత్ర చేశాడు. మరి ఆయన ప్రభావితం చేయడా సమాజాన్ని? మరి ఆయన మీద కూడా ఉపా పెడతారా అని అడిగాడు. అసలు ప్రతి ముక్క డీకోడ్ చేశాడండి ఆయన రాజుగారు. చేసి అసలు ఒకసారి వాళ్ళు ఎంత సిగ్గు లేకుండా ఎంత దరి తెగించి అబద్ధాలు ఆడతారంటే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనుషులు ఇలా కూడా అబద్ధాలు ఆడతారా అని. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు ఏంటి, ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేశాడు ఇతను, ఈ రాజుగారు అన్న ఆయన. ఏం చెప్పాడంటే, ఏమడిగాడు, నేను హిందువులకే పడదు కదండి, వైష్ణవులకిన్ను శైవులకి పడదు కదా, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు కదా అని అంటే, అలాంటిది ఏమీ లేదు. కమల్ హాసన్ లాంటి వెధవ లుచ్చ సినిమా చేశాడు తప్పితే అదంతా అభూత కల్పన. అసలు శైవులు వైష్ణవులు ఎప్పుడు కొట్టుకోలేదనేసాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఇప్పుడు మనం ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది. అది అయిపోయిన తర్వాత జనగాంలో జైనుల్ని ఓచుకోత కోసారు, రక్తం ఏరులై పారింది. ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే జనగాం ప్రాంతంలో జరిగితే లేదు, అలాంటిదేం జరగలేదు. చరిత్ర మీ కమ్యూనిస్టులు రాస్తారు కాబట్టి అన్ని అబద్ధాలు రాశారు చరిత్ర అని మాట్లాడాడు. ఈ రమణమూర్తి గారిని ఇంటర్వ్యూలో డీకోడ్ చేసిన దాంట్లో కూడా ఫస్ట్ నా పేరే చెప్పాడు. కొంతమంది వచ్చేసారు, రావణ్
వ్యతిరేకించడానికి ఉపా కేసు పెట్టిన దానికి కృష్ణకుమార్ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చేసారు బయటికి, ఆ తులసి చందు వీళ్ళందరూ వ్యతిరేకించేశారు అని దానికి ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఏంటంటే ఓ పడవ మునిగిపోతుంది అనుకోండి, ఎలుకలు ఫస్ట్ బయటకు వచ్చేస్తాయంట, వాటికి తెలుస్తుందంట పడవ మునిగిపోతుంది అని. ఒక ఎలుక రాగానే మిగతా ఎలుకలు కూడా వచ్చేస్తాయంట. అట్లాగే కమ్యూనిస్టులకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని ఒక కమ్యూనిస్టుకి ప్రమాదం జరగగానే మిగతా కమ్యూనిస్టులకు కూడా తెలిసిపోద్దంట. అందుకని చెప్పి కమ్యూనిస్టులు చాలా జాగ్రత్త పడిపోయి ఎవరి మీద అయితే ఎవరికైతే ప్రమాదం వచ్చిందో వాళ్ళని రక్షించుకోవడానికి మొత్తం బయటకు వచ్చేస్తారంట అలోపలోమని. నమస్తే. నమస్తే.